అన్న నమస్తే. ఏం పేరే? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటావు అన్న? నేను డ్రైవింగ్ చేస్తా. ఏది ఆటోనా? కారు. కార్ డ్రైవింగ్. ఎట్లుంది ఈ ఫీల్డ్, డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లుంది అసలు? మొత్తం ఏం లేదన్న, అంతా పడిపోయింది. మొత్తం ఏం లేదు. మొత్తం ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఉందా దీని మీద? చాలా చాలా ఘోరంగా ఉన్నది. మహిళలు కొంతమంది తిట్టుకుంటారు వాళ్ళే. ఇంత ముందు మీకు డైలీ ఎంత వస్తుండే? ఎట్లా కిరాయి టైప్లో మంత్లీ ఇక్కడ మాకు ఒక 15,000 అట్లా వచ్చేది. అంటే మా మందం మాకు సరిపోయేది. ఇప్పుడు మొత్తం 7-8,000 10,000 సుధా వస్తలేవు. చాలా కాంపిటీషన్ మొత్తం అయిపోయింది. డౌన్ అయిపోయింది. మీరు ఉండేది ఎక్కడ? మాది ప్రాపర్ దరదపల్లి అండి. ఇక్కడ నియోజకవర్గం, కానీ ఇక్కడి నుంచి వస్తాయి కిరాయిలు మాకు లోకల్ వెళ్ళి. సో ఎట్లుందంటే పాలకుర్తి నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది? ఎమ్మెల్యే అంటే కొంచెం రాజకీయాల గురించి నాకు కొంచెం అవగాహన లేదు. మీరు చూస్తున్న దాని ప్రకారం మీ ఏరియాలో ఉండే ఏరియాలో కావచ్చు, ఈ సమస్యల విషయంలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ రోడ్లు గీడ్లు అయితే మాత్రం అన్ని దయాకర్రావు సార్ ఉన్నప్పుడు వేయించిండు. ఇప్పుడు వచ్చిన కంచెలు అయితే ఏం అంత చేసినట్టు ఏమైతే అనిపిస్తలేదు. అప్పుడు సార్ మినిస్టర్ ఉన్నప్పుడే అన్ని సీసీ రోడ్లు కానీ ఏదైనా జరిగినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలు ఉన్న వాళ్ళు ఇచ్చే కొన్ని పథకాలు సుధా మిస్ అయినాయి. ఊర్లలో పింఛన్స్ అవుతుంది. అయితే ముసలోళ్ళు చాలా బాధపడుతారు. రైతులు అయితే యూరియా కోసం అయితే బాగా బాధపడతారు. చాలా చాలా ఘోరంగా ఉన్నది అది. ఇక గిట్టుబాటు ధర సుధా లేక అట్లా సుధా కొంచెం ఈ కూళ్ళు పెరగడం, కూళ్ళు పెరగడం, దానివల్ల సుధా చాలా ఇబ్బంది పడుతుంది. చేయాల్సిన పనులు ఉన్నాయా పాలకుర్తిలో కావచ్చు? ఇంకేమైనా వస్తే బాగుంటుంది. ఇప్పుడు స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్, ఏమైనా ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ జూనియర్ కాలేజ్ రావాలి. మెయిన్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. హన్మకొండకు ఇక్కడ లోకల్ లేదు కదండి. కాలేజ్ మాత్రం కావాలి. జూనియర్ కాలేజ్ అయితే పక్కా అవసరం. ఎందుకంటే పిల్లలు ఎక్కడెక్కడికో పోయి చదువుకుంటారు. మెయిన్ అయితే పిల్లల గురించి అవునవును. ఇక్కడ ఏంటంటే మెయిన్ జూనియర్ కాలేజ్ అవసరం. పిల్లలకు ఖచ్చితంగా అవసరం అది. ఎందుకంటే హన్మకొండ పోతురు, హైదరాబాద్ పోతురు. అది లోకల్ ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు పోయి హాస్టల్లో ఉంటారు, ఉండగలుగుతారు. లేని వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి వీలు ఉంటుంది కదా అండి. అందుకోసం 100 పడకల హాస్పిటల్ కట్టిస్తారు ఇంత ముందు వాళ్ళు చెప్పి, ఇప్పుడు వాళ్ళు చెప్పారు. ఏంది దానిపైన ఏమన్నా క్లారిటీ తెలియదండి. దాని గురించి తెలియదు. ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కానీ అది కొంచెం తక్కువనే. అలా డాక్టర్స్ ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. అంత కమర్షియల్ అంతా. ఇక ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుంది? వాళ్ళు మాత్రం ఏది అన్నారో అంతకు 2 ఇంతలు ఎక్కువ చేసారు. వీళ్ళు అని ఇవ్వకుండా జనాలను మభ్యపెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచన. సో ఏంటి ఫైనల్ మీ సపోర్ట్ ఎవరికి? అంటే ఇంతకుముందు ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి, అంటే ఒకవేళ మళ్ళీ పాలకుర్తిలో ఎవరు రావాలంటే ఏంటి మీ అభిప్రాయం? మళ్ళీ దయాకర్రావు సార్ వస్తేనే కొంచెం డెవలప్మెంట్ అవుతుందని ఆలోచన. ఓకే.